అండి. గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దామా? మీ మీరు ఏం పేరు పెడుతున్నారా? అవును. మీ షాపుకి ఏం పేరు పెడుతున్నారా? మా ఇష్టం. నీకెందుకు? మీ ఇష్టం అంటే కుదరదమ్మా. నేను చెప్పిన పేరే పెట్టాలి. ఏంటి న్యూసెన్స్? మా షాపుకి నువ్వు పేరు పెట్టడం ఏంటి? మేము పెట్టే పేరు తీయడం ఏంటి? పెట్టి తీరాలమ్మా, లేకపోతే ఇంట్లోంచి గెంటేసి మళ్ళీ పార్కులో పడుకునేలా చేస్తా. రే, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఆగు. మనోజ్, ఏం పేరు పెట్టాలి బాలు? అవును, మా అమ్మ పేరు ప్రభావతి అని పెట్టాలి. రే, మా షాపుకి నువ్వు పేరు పెట్టడం ఏంటి? మా షాపుకి నా పేరు పెట్టమని చెప్పడం లేదు కదా. మా షాపుకి ఏం పేరు పెట్టుకోవాలో మాకు బాగా తెలుసు. నువ్వెందుకు ఇందులో జోక్యం చేసుకుంటున్నావు? నాకు తెలుసు పార్లర్ అమ్మ, వీడికి తెలియదు. అందుకే వీడితో చెప్తున్నాను. ఏరా లక్షలు మింగినోడా, గుడి ముందు అడుక్కునేవాడా, మధ్యలో పార్కులో పడుకునేవాడా, గ్యాప్లో పల్లీలు కొనుక్కుని తినేవాడా, షాపుకి అమ్మ పేరు పేరు పెట్టద్దంటావా? ఒరే, నీకసలు అమ్మంటే పడదు కదరా. తప్పు. అమ్మకి నేనంటే పడదు, అమ్మ అంటే నాకు పడుతుంది. అయినా నీ సలహాలు అవసరం లేదు. ఏం పేరు పెట్టుకోవాలో మేము చూసుకుంటాం. అవును, మేమే డిసైడ్ చేసుకుంటాం. కానీ మీ షాపుకి నేను చెప్పిన పేరే పెట్టాలి. ఇదేం దౌర్జన్యం? డబ్బులు మా నాన్న ఇచ్చారు, ఆయన పేరు పెట్టుకుంటాం. అది మా ఇష్టం. ఆయన జైల్లో ఉన్నాడు. ఆయనకు అచ్చి రాలేదు. మీకేం కలిసి వస్తుంది? ఒరే, అమ్మ పేరు అచ్చి రాలేదని నువ్వే అన్నావు కదరా, మర్చిపోయావా? నేను అన్నానురా, కానీ నువ్వు అనడం తప్పు. మేమిద్దరం పిల్లి ఎలకల్లా మాట్లాడుకుంటాం కాబట్టి నేను నిన్న మా అమ్మ నడుస్తుంది. కానీ మా అమ్మ పేరు కలిసి రాలేదని నువ్వు అన్నది తెలిస్తే తట్టుకోలేదురా. డబ్బులు మా మామగారు ఇచ్చి ఉండొచ్చు, కానీ వీడిలా అన్ని తప్పులు చేసినా మా ఇంట్లో ఉంటున్నాడు అంటే దానికి కారణం మా అమ్మే. నీకు ఎవరు ఇష్టం అని మా అమ్మ నిద్రలేపి అడిగితే సరే టక్కుని పేరు చెప్తుంది. వీడి పేరు మాత్రమే. అమ్మ పేరు లక్ లేదని అంటున్నాడు. నేను అమ్మ పేరు లక్ కాదని అన్నాను, కానీ నీకులా తెలుసు. ఏంటి సాక్ష్యం? నీకు సాక్ష్యం కావాలా? అంతేగా, ఉండు. పాలరమ్మకి అమ్మ పేరు పెట్టుకుంటే ఏం కలిసి వస్తుంది నీకు? అమ్మ పేరు లక్కీ అయితే 2 షాపులకి అందుకెలా అవుతాయి? ఒరే, ఇది గుణం. ఇదేరా నువ్వు అమ్మ పేరు చూపించే ప్రేమ, గౌరవం. ఈ మాటలు అమ్మ వింటే నీ బతుకు ఏమవుతుందో ఆలోచించావా? నీకు అసలు మేనస్ ఉన్నాయా? భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలు రికార్డ్ చేస్తావా? ఆ భార్యాభర్తలు అచ్చుకు బుచ్చుకులు మాట్లాడుకుంటే నేను ఎందుకు రికార్డ్ చేస్తాను? అచ్చి రాదని కాబట్టే కదా రికార్డ్ చేశాను. వీడిని మోసాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా మా అమ్మ స్తంభంలా నిలబడి వాడిని కాపాడింది మా అమ్మ. ఆమెతో ఇంతటి జ్ఞానం ఉంది వీడికి. పార్లర్కి అమ్మ పేరు పోయిందంటే దానికి కారణం ఈ పార్లరమ్మ. పూలకొట్టు పోయిందంటే దానికి కార్పొరేషన్ వాళ్ళు. కానీ అమ్మ మాత్రం నువ్వు బాగుండాలని కోరుకుంటుందిరా. నువ్వు పైకి వచ్చి ఉద్ధరిస్తావని అనుకుంటుంది. అదంతా మేము చూసుకుంటాం. నువ్వు పో. నువ్వెందుకు చూసుకుంటావురా? ఈ రికార్డు వినిపిస్తే అమ్మే చూసుకుంటుంది. నీతో రికార్డు క్యాన్సిల్ చేయిస్తాను. అమ్మావతి, ప్లీజ్. ఈ ఇంట్లో అమ్మ పేరు మొత్తం నీకే దక్కిందిరా. అందుకే నీకు ఆవిడతో అర్థం కావట్లేదు. అది దక్కని నాకు తెలుసురా దాని విలువేంటో. అమ్మ అనే మీద చూపించే ప్రేమ 5% నా మీద చూపించిన అమ్మ కోసం నేను ప్రాణాలు ఇచ్చేవాడిని. చూడండి, మీరు వేరే ఛాన్స్ లేదు. ఈ షాప్కి మా అమ్మ పేరు పెడుతున్నారు అంతే. అమ్మ పేరు పెట్టేదాకా ఈ రికార్డులు నా దగ్గరే భద్రంగా ఉంటుంది. ఏంటలా చూస్తున్నావు? మిమ్మల్ని చదవాలనిపిస్తుంది. చదివి డిగ్రీ సంపాదిస్తావా ఏంటి? కాదు, మీ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాను. నేనేమైనా చరిత్రను సృష్టించానా? లేకపోతే పెద్ద రాజునా? నా గురించి చదవడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. నాలుగు మందు బాటిల్స్, కారు, గొడవలు ఇవే తప్ప కనిపిస్తుంది. ఎందుకలా అనుకుంటున్నారు? ముళ్ళకంపలో ఎప్పుడూ కరుస్తూ గొడవ చేస్తూ అప్పుడప్పుడు వెన్నపూసలా కూడా మారిపోతుంది. అదెప్పుడు తలుచుకుంటే అది మీరేనా అనిపిస్తుంది. మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడేది నాకు కష్టంగా ఉంది. కొంచెం అర్థమయ్యేలా చెప్పు.
మీ అన్నయ్య వాళ్ళు షాప్కి అత్తయ్య పేరు వద్దు అన్నారు, కానీ మీరు మాత్రం అత్తయ్య పేరే పెట్టాలని బెట్టి చేస్తున్నారు. ఏంటి నీకు అత్తయ్య పేరు పెట్టడం ఏంటి అంత దురదృష్టమా? అది విన్నావా? చూశాను. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? ఎందుకంటే మీకు అత్తయ్య పడదు. ఆవిడ మిమ్మల్ని తిట్టడం, మీరు ఆవిడని తిట్టుకోవడం ఇదే కదా మీ పని. ఏ ఇంట్లో అయినా ఉండేది ఇదే కదా, ఏ ఇంట్లో ఇంకా ఎక్కువే కదా. ఇంకా ఎక్కువే. నేను మీరు ఉండటం ఎప్పుడు చూడలేదు ఇలా మాట్లాడడం. కానీ మీరు ఆవిడ మీద మనసులో ఎంత ప్రేమ దాచుకున్నారో. దీనికి నువ్వు ప్రేమ అనురాగం అనే పేరు పెట్టుకో. అమ్మని తక్కువ చేసి మాట్లాడతానంటే తప్పురా అన్నాను అంతే. ఇంట్లో అమ్మ మా తమ్ముడిని బాగా తిడుతుంది, అంతే ప్రేమ చూపిస్తుంది. మీ అమ్మగారు మిమ్మల్ని ఒక్కసారి కూడా ప్రేమగా చూడలేదు కదా. చిన్నదానికి పెద్దదానికి మీ ఇద్దరిని తిట్టడానికి బయటికి వెళ్ళిపోమంటారు మన ఇద్దరిని. కానీ ఆవిడ మీద నోరు పారేసుకుంటే ఉంటారు. అత్తయ్య మీద ఏగ కూడా వాళ్ళనివ్వరు. దీని ప్రేమ కాకపోతే ఇంకేమంటారు? కొన్ని జీవితాలు అంతే మీనా. ఏ కొడుకునైనా అమ్మ ఒడికి పడుకుని సేద తీరాలని, అమ్మతో ప్రేమగా కబుర్లు చెప్పాలని, అమ్మ చేతిలో అన్నం తినాలని ఆశగా ఉంటుంది. కానీ అనుకున్నవన్నీ జరగదు కదా. ఎందుకో అమ్మని నేను నచ్చలేదు, నా ప్రవర్తన నచ్చలేదు, నన్ను దూరం పెడుతుంది, అప్పుడప్పుడు నన్ను శత్రువులా చూస్తుంది. అంత మాత్రాన ఆమె నాకు అమ్మ కాకుండా పోతుందా? ఆమె పేగు తెంచుకుని ఈ నేల మీద పడ్డాను కదా, ఆ పేగు బంధమే నాతో ఇలా మాట్లాడిచ్చిందేమో. అమ్మకి ఏదో ఒక రోజు నేను తన కొడుకుననే విషయం గుర్తుకు రాకుండా ఉంటుందా? నన్ను దగ్గరికి తీసుకుని గుండెలు హత్తుకోకుండా ఉంటుందా అనే ఆశతో నేను ఎదురు చూస్తున్నాను మీనా. దేవుడు ఆ ఆశ నెరవేరుస్తాడులే, కాకపోతే టైం పడుతుంది. ఎదురు చూస్తాను. శృతి, ఏంటిది? వచ్చేసావా? ఇంకా స్టార్ట్ చేయలేదు. ఏం లేదు. ఏంటి? నేను డ్రెస్సింగ్ గురించి అడుగుతున్నాను. ఏం బాలేదు డార్లింగ్, చెత్తగా ఉంది. ఏంటి? నువ్వు చెత్త డ్రెస్సు ఎందుకు వేసుకున్నావు? ఈ డ్రెస్సు నేను వేసుకుంటే న్యాచురల్గా ఉంటుంది, నువ్వు వేసుకుంటే అన్యాచురల్గా ఉంటుంది. ఏంటి అసలు నీకు ఈ డ్రెస్సులు లేవా? ఒంటి మీద ఒకటి దండ మీద ఒకటి అన్నట్టు నా బట్టలు వేసుకున్నావు. ఇంటికి వచ్చి చూస్తే బెడ్ మీద కనబడింది. తీసుకుని అదేలా వేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది. ఓకే, తీసేసే. ఇప్పుడే నచ్చి నేను చెప్పేది వేరు, దాన్ని తీసేసే. నువ్వు డ్రెస్ వేసుకో. నాకు ఇది నచ్చింది, నాకు నచ్చలేదు. నీకు కదా నచ్చింది, నువ్వు వేసుకో. నువ్వు వేసుకోవడం నచ్చలేదు, నాకు ఇలా ఉండడమే ఇష్టం. మరి నీ బట్టలు 2 కబోర్డ్లో నింపేశావు. కావాలంటే వాటిలో ఏదో ఒకటి నచ్చింది వేసుకోవచ్చు కదా. నేనేమి ఏంటిది పెట్టలేదు కదా, అంతా అదిరిపోయింది ఏంటి? నీ డ్రెస్ నేను వేసుకున్నాను కదా. నువ్వు తప్పేముంది? వేసుకుంటే తప్పుగా కనబడుతుంది. మనమేగా ఏ జోకులాడుతున్నావా? లిమిట్ ఉండాలి. భార్యాభర్తల మధ్య లిమిట్స్ ఏంటి? డామిట్, ఇది వేరు, నేను వేసుకోను. ఇంకా నయ్యం చీర కట్టుకోమనలేదు. టిపికల్గా మాట్లాడకు. నేను అలా మాట్లాడట్లేదు. మరి ఎలా మాట్లాడుతున్నావు? మా బట్టలన్నీ నువ్వు తక్కువ చేసి మాట్లాడుతున్నావు. పాపం. చలో, నీ కొన్ని డ్రెస్సులు మగవాళ్ళకి, కొన్ని డ్రెస్సులు ఆడవాళ్ళకి ఎప్పుడో డిసైడ్ చేశారు. దాని దగ్గర నుంచి కత్తితో మాట్లాడదు. ఆగు. అయినా నేను తలుపులన్నీ సరిగ్గానే వేశాను. బయట నుంచి ఎలా వచ్చింది? తలుపులు వేయకముందే ఇంట్లో దూరిందా? బాలు, నేను వెళ్ళి రూమ్లో తలుపులు లోపల నుంచి వేసేసే వస్తా. ఒరే పిరికి సన్నాసి, గది తలుపులు లోపల నుంచి వేయడం ఏంట్రా? ఆగు, మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? వేరే అవన్నీ అనవసరం రా. నీలాంటి ఇంటి దొంగల్ని ఎంతోమందిని చూశాను. ఇంట్లో దూరిన దొంగను నా మాత్రాన పట్టుకోలేనా? నేనే పట్టుకుంటా. దొంగను గుర్తుపెట్టుకుంటా లైవ్లో. రే చీకట్లో ఏం చేస్తుందో ఆగరా నువ్వు. ఆ అమ్మ భయంతో అమ్మ కోసమైనా వెళ్తా. ఒరే ఆగరా, ఇదిగో తీసుకుని వెళ్తా. ఒరే, ఈ దుడ్డు కర్రతో ఒక్కటి వెయ్యిరా, ముందు లైట్ ఆన్ చేయరా. వీడు జాగ్రత్తగా. ఒరే ఎవడ్రా నువ్వు? కత్తిలా ఉన్నావు. ఇంత మంచి ఫిగర్ పెట్టుకుని దొంగతనం చేస్తుందేంటి? నైటీ వేసుకుని దొంగతనానికి వచ్చావేంటి? చీరతో వస్తే కొంగు పట్టుకుని దొరికిపోతాడేమో కదా అనుకున్నా. దొంగతనం చేయడానికి సిగ్గులేదా? మగవాళ్ళైతే మాత్రం దొంగతనం చెయ్యొచ్చా?
అది మీ ఆయన్ని అడుగు. ఒరేయ్ దొంగ, ముందు కూడా పరుగు తీయాలి. చూసావా దొంగ తిండి ఎలా బలిసిపోయిందో. మన రవిగాడితో ఒళ్ళు పెంచేసింది. ఏంటిది మీరు ఈ లవర్ని పట్టుకునేలా వదిలేయండి. ఏ దొంగని ఇప్పుడు తిప్పండి. ఏంట్రా ఇది? అమ్మ ఇదేం వేషం రా? ఇంకా నయ్యం దొంగ అనుకుని దుడ్డికరతో బాధలేదు. ఏమైంది రవి? వీళ్ళకి ఇదేం వేషం రా? ఒరే ఇదేం వేషం? కాంచన సినిమాలలాగా ఉన్నావురా దయ్యంలాగా. ఏంట్రా మాట్లాడవేంటి? ఏంట్రా ఏంటిది? అయ్యో బాబోయ్, ఈ జంబలకిడి బొమ్మలా చూస్తున్నట్టుంది. ఇదేం వేషం శృతి? మగవేషం. అయ్యో ఒక్కొక్కటి ఆ వేషం చూస్తుంటే ఆ వేషం తట్టుకోలేకపోతున్నాను. ఇది మరి ఇదేం వేషం? నేను రవి బట్టలు వేసుకున్నాను, నా బట్టలు రవి వేసుకున్నాడు. టీ తీసుకుని రమ్మని ఛాలెంజ్ చేశాను. మీరిద్దరు పరకాయ ప్రవేశం చేస్తున్నట్లుంది. ఇదే ఛాలెంజ్ అమ్మా. లేదు సిగ్గులేదురా? ఇలా బయటికి వెళ్తే కత్తిలా ఉన్నావు అని కత్తి చూపించి నీ జీవితంలో నిప్పులు పోసేవారు కదరా. పూజకు పనికి రాకుండా పువ్వులా అయిపోయేవాడి, కుళ్ళి ఏడ్చేవాడి. రే బాబోయ్, నేను ఎక్కడికి చూడలేదు. ఒరే రవి, శృతి చెప్పే మాత్రం నువ్వు ఎలా వేసుకున్నావురా? నాకు ముగ్గురు మనగాళ్ళలాంటి కొడుకులు ఉన్నారని గర్వంగా చెప్పుకునేదాన్ని. ఇక మగాడు నైటీ వేసుకుని తిరుగుతున్నాడని వీధిలో తెలిస్తే నా పరువు పోతుందిరా వెధవ. మీరు ఎందుకు అలా బాధపడుతున్నారు? నేను అబ్బాయి డ్రెస్ వేసుకున్నాను, తన అమ్మాయి నైటీ వేసుకున్నాడు. జస్ట్ ఫర్ ఫన్. దానిలో ఎందుకు అంత గొడవ చేస్తున్నారు? ఇలాంటివి నా జన్మలో చూడలేదు. మా ఇంట వంట లేవు. నా కర్మ. ఈ కర్మ కొద్దీ ఈ వయసు వచ్చేసరికి చూడాల్సి వస్తుంది. ఇదే దౌర్జన్యం. అసలు ఇప్పుడు ఏంటి ఆంటీ? ఇదో సరదాగా మేమిద్దరం ఆడుకున్నాం. సరదా అయినా ఇలాంటి ఆటలు ఆడకూడదమ్మా. పాపం శృతి ఇవన్నీ తెలియదు కదా మావయ్య. ఈ దరిద్రుడికి తెలియదా? ఎరా లేచిపోయి నలభేమా నైటీ వేసుకున్నావు. అమ్మో కొంత బిరుదు తగిలించాడు. ఎరే నువ్వు నైటీవి తగిలించుకున్నా తప్పులేదు కానీ నేనంటూ ఊరుకొచ్చిందిరా. ఇదిగో రవి, ఒకసారి ఇలాంటి ఆటలు మీ గదిలో వరకే పరిమితం చేసుకోండి అమ్మా. పదండి. అరే రవి, వేసుకుంటే వేసుకున్నావు కానీ వెనక నుంచి కత్తిలా ఉన్నావురా. నోరుమై నాటీ బాయ్. ఏంటమ్మా పాట పాడు? అయితే సరే అయితే చూద్దామా. ఇదిగోనండి ఇవాళేనండి గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ ఇదేనండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.